వెల్కమ్ టు మాధవి చేతి వంటలండి. ఇది క్లౌడ్ కిచెను. ఈరోజు స్పైసీ చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఒకటి ఆర్డర్ వచ్చింది. విత్ రసం చేస్తున్నాను. వైట్ రైస్ ఒక మనిషికి సరిపించి పంపించమన్నారు. మీకు గూడా కావాలి అనుకుంటే గనక స్క్రీన్ మీద నంబర్‌కి ఆర్డర్ పెట్టుకోండి. ఒక 1 అవర్ ముందు చెప్తే సరిపోతుందండి. రెడీ చేసి పంపిస్తాము. ర్యాపిడో చేస్తాము. ఇది నిజాంపేట ఏరియాలో ఉంటుంది. ఈ ఛానెల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ క్వాలిటీ అయితే గనక చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి. ఇది ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను. ఇందులో ఉప్పు, కారం కలిపిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. ఇది పసుపు కలిపి పొయ్యి మీద పెట్టుకున్నామండి. దీంట్లో వాటర్ అంతా గూడా మనకి ఇనికిపోవాలి. ఇవతల వేరేది ప్రిపేర్ చేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇది దాల్చీని వేసుకుందామండి. తర్వాత వచ్చేసేసి ఉల్లిపాయ. ఇది మనం ఫ్రైకి పెట్టేసుకున్నామండి. వాటర్ అంతా దీంట్లోంచి ఎళ్ళిపోయింది. ఈ ఆనియన్స్ గూడా ఫ్రై చేసుకుంటున్నాము. ఇప్పుడు వేసేస్తాను దాంట్లో. ఇంకా వాటర్ అంతా ఎగిరిపోయింది కాబట్టి చికెన్ ఇందులో వేసుకున్నామండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా గ్రైండ్ చేసి వేసుకుంటున్నామండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసానండి. ఇంక ఇది ఫ్రై అయిపోతే దింపేసుకోవడమే. ఇంట్లో చేసి పెట్టుకున్నది గరం మసాలా అండి. ఇది పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి. ఒకవేళ మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి అక్కర్లేదంటే వెయ్యను. కొంచెం స్పైసీగా ఉండాలన్నారు మేడం. అందుకని పచ్చిమిర్చి కూడా వేశాను. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. ఇంకా దింపేసుకున్నాము. ఇంకా చికెన్ ఫ్రై అయిపోయిందండి. మీకు గూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నంబర్‌కి ఆర్డర్ పెట్టుకోండి. ఇది నిజాంపేట్ దగ్గరలో ఉంటుంది. కావాలి అనుకున్న వాళ్ళు. మరి రీజనబుల్ ప్రైస్ ఉంటాయండి. చూడండి ఎంత బాగా కనపడుతుందో చికెన్ ఫ్రై. రసం అన్నారు. మళ్ళీ లాస్ట్‌లో రసం వద్దులెండి అనని క్యాన్సెల్ చేశారు. రైస్ వచ్చి ప్లెయిన్ రైస్ పొయ్యి మీద పెట్టాను. ఇంక ఇంతేనండి ఈరోజు వీడియో. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.